రెండు రాష్ట్రాల ప్రజలు ఆనందపడిపోతారు. కానీ ఒక్కడు మాత్రం గజ్జ 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 వణికిపోతాడు. ఇంతకీ ఆ స్పెషల్ నేమ్ ఏంటనేగా మీరు అనుకుంటున్నది? సుజాత. ఈ సూపర్ హిట్ స్కిట్ సీక్వెల్ తో మనందరిని ఇప్పుడు నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. ఆపండి ఆపండి, రోడ్ లో మినిస్టర్ గారు వస్తున్నారు, ఒక పావు గంట ట్రాఫిక్ ఆపుతున్నా, ఆపండి. సుజాత సుజాత పావు గంట సేపు ఆగాలంటే అక్కడ మినిస్టర్ గారు వెళ్తున్నారంట. ఇప్పుడు ఎలా అండి? పావు గంట ఎలాగే ఇక్కడ బక్రా 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 బక్రా. అంటే మాస్టర్ పంజాబ్ ఒకటి ఎట్టి వెళ్ళాలండి, లెఫ్ట్ వెళ్ళి రైట్ వెళ్ళు. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందండి. ఏంటి ఒకసారి మళ్ళీ చెప్పండి. అలా కాదండి, ఒకసారి హెల్మెట్ తీసి చెప్పండి. మీకు కాదు, మీ గొంతు ఎక్కడో విన్నట్టుంది. ఒకసారి మన సార్ వచ్చారు. సార్ హాయ్ సార్. ఎప్పుడు వెళ్ళినా నువ్వు నాకు తగులుతావు నాకు తెలుసు కానీ వెళ్ళు. ఒరే థియేటర్ అనుకో, సీట్ నెంబర్లు ఉంటాయి కదా, అదే సీట్ లో కూర్చోవాలి. అవునండి. బండి మీద కదరా, వెనకాల కాదు ఎక్కించి రావచ్చు కదరా. అంటే మా ఫ్యామిలీస్ లో లేడీస్ కి రెస్పెక్ట్ ఇస్తా ఉండే, అందుకే 2 బళ్ళ మీద వచ్చాం. అంటే మాకు ఎవరా రెస్పెక్ట్? సుజాత ఇందాల నుంచి బాగా డ్రైవింగ్ చేసి దాహం వేసేస్తుంది. వాటర్ బాటిల్ ఉందా? వాటర్ బాటిల్ అంట. ఇదిగోండి. వద్దులే అమ్మయ్యా. సరే ఇచ్చి. బుద్ధిగా అనుందా నీకు? 20 రూపాయలు వాటర్ బాటిల్ నాశనం చేసి కింద కొట్టేసావు. పక్కన పెట్టి బొక్కడు పోయింది ఇక్కడ. ఒక్కరిపితే ఏమైపోయిందండి? కొడితే రక్తం వస్తుంది, నీళ్ళు కింద పడితే వస్తాయా? కింద మూతకి నాకైతే వెళ్ళి. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రతిసారి ఇలాగే చేస్తున్నారు. సుజాత వచ్చేటప్పుడు పెట్రోల్ కొట్టించమని చెప్పాను, కొట్టేవా? అయ్యో మర్చిపోయానండి. నువ్వెప్పుడు ఇంతే, ప్రతిదీ మర్చిపోతుంటావు సుజాత. ఇప్పుడు అంత దూరం వెళ్ళాలి, ఎలా ఇప్పుడు? నీ డిక్కిలోని ఎందాల పై పెట్టాను. ఏమండి ఇదిగోండి. ఇసురు ఇసురు ఇసురు. ఏంటది? పెట్రోల్ తీసుకుంటున్నావు అండి. అది నీ దాంట్లో తీసుకోవచ్చు కదా. అంటే పైపు అక్కడ దాకా వచ్చింది. సుజాత పెట్రోల్ తీసిర్లే, నీ డిక్కీలో బాటిల్లో ఉంది, అది పోసుకో. నీ దాంట్లో ఉన్నప్పుడు నా పెట్రోల్ ఎంత తీస్తున్నావురా? అది రేపు పనికి వస్తుంది. బాబు ఎంత ఉంటది? 150 రూపాయలు సార్. బాగా పని చేస్తుందా? అబ్బో బెమ్మానంగా తీసుకోండి. బాగా పని చేస్తుంది. బాగా పనిచేయలేదు, నా ముఖం మీద పెట్టాలా? అంటే ముఖం పెద్దది అక్కడ ఎట్టాను. నీది పెడతాంది మరి. మా ఇంట్లో ఇంకోటి ఉందిలే, వద్దులే పట్టుకెళ్ళి. ఇంకా ఈ ట్రాఫిక్ ఎంతసేపు అవుతుందండి ఇక్కడ? ఇంకో 10 నిమిషాలు ఆగుతుందయ్యా. అయ్యో అవతల తద్దినానికి టైం అయిపోయిందండి, తొందరగా వెళ్ళాలి. భోజనం చేసారా? చేయలేదు. ఆయనతో వెళ్ళకూడదు, తద్దినానికి కడుపు నిండిపోయినట్టు ఉంటది. అంటే గురుగారు మీరు తద్దినాలండి ఇంకా ఏమైనా చేస్తుంటారా? బారశాలలు, పెళ్లిళ్ళు, జాతకాలు కూడా చెప్తుంటారయ్యా. ఆదిరిపోయిందండి. సుజాత సార్ జాతకాలు చెప్తారట, ఇందాక టైం పాస్ అన్నావా? అవునండి. ఇప్పుడు చూసుకో ఏండి, ఆ పిల్ల నేను ఇద్దరు లవర్స్ అండి. మా ఇద్దరికి పెళ్లి అవుతుందో లేదు చెప్పండి. అబ్బే కష్టం అండి. ఏదో కరెంట్ షాక్ కొట్టిన కరెంట్ అలా మీద పడతాడు. ఓడిపోయారని మీరు చెప్పించుకుంటారని జాతకం నాకొద్దు. అంత దరిద్రంగా ఉంటుందా? గురుగారు చేయి చూపెట్టట ముఖం చూసి చెప్తారండి? మొహమాటం లేకుండా చెప్పేస్తాను. ఏదో ఒకసారి చెప్పండి చూద్దాం గురుగారిది. ఇతగాడి వాళ్ళకం చూస్తుంటే నా లెక్క ప్రకారం పెళ్ళయింది కానీ పెళ్ళం ఈ పాటికి వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. ఈసారి మీరే గెలిచారండి గురుగారు. గురుగారు గెలిచారు. ఫ్యామిలీ మ్యాటర్ ఎందుకురా? నీకు ఎలా తెలుసా మావి లేచిపోయిందని? మరి ఎప్పుడు చూసినా మేము ఇద్దరం వస్తున్నాం, మీరు ఒక్కళ్ళే వస్తున్నారు ఎప్పుడు చూసినా. అలాగేనండి. మల్లెపూలే మల్లెపూలే కడికం పూలే 130. ఏట్రా నువ్వు ఈ వ్యాపారాలు ఇంకా మానలేదా నువ్వు? ఇదే కదా వ్యాపారం మంది, అచ్చొచ్చిన వ్యాపారం. అచ్చొచ్చిన వ్యాపారం నువ్వు పత్తి వ్యాపారం కదా చేసేవాడివి. పత్తి వ్యాపారం సీజన్ లో, ఇది అన్న సీజన్ లో 130 రూపాయలు కొంటారా? నువ్వు ఆగవయ్యా, మొరటోడికి మల్లెపూలు ఇస్తే ఎక్కడ ఎట్టుకుంటాడు ఏంటి? ఎక్కడ ఎట్టుకుంటారు చెప్పండి మీరు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? మేడం గారు ఇంట్లో లేరు కదా, ఎక్కడ ఎట్టుకుంటారా?
నెక్స్ట్ సిగ్నల్ దాకా తీసుకెళ్ళండి కొంచెం. దిగండి. దిగో అక్కడ దిగు ఏమండి? ఏట అక్కడ కూర్చున్నావు నువ్వు నెక్స్ట్ సిగ్నల్ దాకా దిగబెడతారండి. దిగబెట్టు అడిగి ఎక్కాలా 130. ఎక్కలేదబ్బా ఏమండి ఏదో ట్రాఫిక్ ఏం నాకు అర్థం కాదు. తప్పదయ్యా. అంటే గురుగారు ట్రాఫిక్ అంటే ఎలాగో ఉంటదండి. అంత ఇబ్బందిగా ఉంటే బండి ఇంటి దగ్గర నడిచి రావచ్చు కదా. ట్రాఫిక్ కట్టండి సీరియస్ అవుతారంటే రోడ్డు మీదకి వస్తే మంచాలు సోఫాలు వేస్తారంటే మీకు పడుకోవడానికి. అంటే గురుగారు మనకు లైసెన్స్ ఉందండి? లేదు. అంటే కానిస్టేబుల్ గారు చూసారండి లైసెన్స్ అలా కాదండి. పెద్ద బండి అది లైసెన్స్ లేకుండా నడపకూడదు. ఫోటో తీని చెప్తాను రా తీని. సార్ సార్ అని ఇంట్లో మర్చిపోయాను సార్. సార్ సార్ ఉంది సార్. సార్ ఏమండి కానిస్టేబుల్ గారు ఏంటి? ఎంతసేపు అవుతుంది బండి? ఇంకొక 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాలా? అర్జెంట్ సోలో కాంప్లెక్స్ ఎక్కడ ఉందండి? వెనక సందులో ఉంది వెళ్ళు. అసలు నా బండి పరుగు పోతుంది. ప్రతిసారి ఇక్కడ ఆపడం కాదు కానీ ఇదిగో సుజాత బండి ఏదో వెనకాల చిన్న ప్రాబ్లం వచ్చింది. మన గుడ్లు ఉన్నాయి కదా ఇంటికి తీసుకెళ్లి ఆమ్లెట్లు వేసేస్తావు నువ్వు. సరేనండి ఇవ్వండి. సర్లే ఓ నో. సార్ ఎంతసేపు సార్ ఇంకా? ఇంకో 2 నిమిషాలు ఆగవయ్యా. నాగి ఏం చేసావని అడుగుతున్నా మేము. ఏమిట్టవరా నువ్వు? ఒరే ఆమ్లెట్లు తిని 4 రోజులైంది మా ఇంట్లోని. ఏమండి నాకు నైట్ కి ఆమ్లెట్ కావాలి. ఈ అంకమ్మ ఎప్పుడు వచ్చాయి అంటే ఆమ్లెట్లు తిని 4 రోజులైందని చెప్పి మా సుజాత ఫీల్ అవుతుంది అడిగాను. మొత్తం నాశనం చేశారండి. తిను 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 తిను. అలా కాదండి ఇప్పుడు గుడ్లు అంటే పగల కొట్టేశారు. అట్లా పొదిగించి ఇవ్వగలరా మళ్ళీ మీరు? పిల్లల్ని తీసుకెళ్తే కానీ. అవునా అలాగా? ఏమయ్యా మినిస్టర్ గారు వేరే రూట్ లో వెళ్తున్నారంట. ఈ రూట్ కాదంట. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. సుజాత ఏ జాత ఏ జాత అసలు నీకు ఉంటాను కదా. సుజాత అబ్బా అబ్బా అబ్బా. సుజాత సీక్వెల్ వేరే లెవెల్. ప్రతిసారి బోర్ కట్టకుండా తీసుకెళ్ళడానికి వీళ్ళు ఏమన్నా చేయడానికి సిద్ధమే. ప్రతిసారి ఒకదానికంటే ఒకటి బెటర్ గానే ఉంది. చాలా బాగుంది. చాలా హిలేరియస్ గా అనిపించింది. అండ్ మెయిన్ నాగి ఫ్రస్ట్రేషన్, మన రాఘవ్ గారి ఇన్నోసెంట్ ఫేస్, సుజాత పేరు హస్కీ వాయిస్ లో, ఈ 3 మాత్రం అసలు ఏ సిచ్యువేషన్ లో వాడుకున్నా ఎక్స్ట్రాడనరీగా ఉంది. వెరీ నైస్. బాబు గారు రాఘవ సుజాత స్కిట్ తో మళ్ళీ హిట్ కొట్టావాయి. గుడ్, చాలా బాగుంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.